నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే రెడ్మీ నోట్ 14 ప్రో 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగుంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. అండ్ కంటెంట్ నచ్చి మంచిగా అనిపిస్తే మాత్రమే ఒక లైక్ అయితే పక్కా చేయండి. సో ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే రెడ్మీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి చూపిస్తే ఇక్కడ వాళ్ళకి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రెడ్మీ నోట్ 14 ప్రో 5G ఉంది కదా, ఇక్కడ సూపర్ కెమెరా సూపర్ ఏ అనేసి అయితే పెట్టారు కదా. సో హైలైట్లో చూసుకోవడానికి ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటంటే భయ్ ఇక్కడ వీళ్ళది 1.5K 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే వస్తుంది. అండ్ ఇలా ఏఐ కూడా వస్తుంది, పవర్డ్ బై షామీ వాళ్ళ హైపర్ ఓఎస్, సోనీ వాళ్ళ LYT6 అండ్ సెన్సార్, 5500 mAh బ్యాటరీ విత్ 45 చార్జర్, కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొడక్షన్ అండ్ MediaTek Dimensity 7300 చిప్సెట్తో పాటు వస్తుంది, హైపర్ ఓఎస్తో పాటు కూడా వస్తుంది. ఇది గ్రిడ్ డిజైన్తో పాటు వస్తుంది. సో గ్రిడ్ డిజైన్ చాలా బాగుంది బై. అండ్ మంచి కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. కెమెరా సెట్ పడుతుంది శాంపుల్స్. సో బాగుంది బై. డిస్ప్లే AMOLED డిస్ప్లే వస్తుంది, HDR10 మంచి తో పాటు కూడా వస్తుంది, 5000 mAh బ్యాటరీ 5500 mAh బ్యాటరీ విత్ 45 చార్జర్. ఈజీగా ఫుల్ డే కూడా వచ్చేస్తుంది. IP68 ప్రొడక్షన్తో పాటు కూడా వస్తుంది, హైడ్రో టచ్ కోర్నింగ్ గొరిల్లాతో పాటు కూడా వస్తుంది. ప్రైస్ ఎంత అంటే బై అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే రెడ్మీ నోట్ సరికి అయితేనేమో 25,000 ఉంది. దీంట్లో హయ్యర్ వేరియంట్ 8GB ర్యామ్ 250GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 27,000 ఉందన్నమాట. రెండింటిలో ఏదైనా సరే చేసుకోవచ్చు. అలా ఈ వెబ్సైట్ కాకుండా వేరే వెబ్సైట్స్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయా పర్చేస్ చేసుకోవడానికంటే ఎస్ బై ఉన్నాయి. ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. నేను రికార్డింగ్ చేసే టైంకి మేము పర్చేస్ చేసుకోవచ్చు. కమింగ్ టు ఈ స్మార్ట్ ఫోన్లో మంచి మంచి ఫీచర్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఒక్క డ్రాబ్యాక్ ఏంటంటే ఇది 25,000 పెట్టేసి మీకు NFC వస్తలేదు ఇక్కడ. అండ్ ఆల్సో 45 వాట్స్ ఛార్జర్ ఉంది. ఈ ప్రైస్ కేటగిరీకి కొంచెం లైక్ అట్లీస్ట్ 90 వాట్స్ ఛార్జర్ బాగుండేది. 45 వాట్స్ ఛార్జర్ మీకు 15,000 25,000 మధ్య. సో అదొకటి డ్రాబ్యాక్. అండ్ NFC కూడా లేదు. సో ఇవి 2 డ్రాబ్యాక్స్ అయితే కనిపించినాయి నాకు. అండ్ స్లైడ్గా ఓవర్ ప్రైస్డ్గా అనిపించింది. సో 20,000 అట్లా వచ్చింటే బాగుండేదని అయితే అనుకుంటున్నాను. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ కాకుండా వేరే స్మార్ట్ ఫోన్స్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయా దీనికి కాంపిటీషన్ ఇచ్చేటివి అంటే ఎస్ బై ఉన్నాయి. లైక్ ఫస్ట్ చూసుకుంటే మోటరోలా వాళ్ళ నుంచి అంటే సో మోటరోలా Edge 50 ఫ్యూజన్ అన్న స్మార్ట్ ఫోన్ అయితే మనకు అవైలబుల్ ఉందన్నమాట. ఇదే ప్రైస్ కేటగిరీలో అంటే 20,000 నుంచి 25,000 మధ్యలో ఈ ప్రైస్ కేటగిరీలో మనకి స్మార్ట్ ఫోన్స్ అవైలబుల్ ఉన్నాయి. పర్చేస్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే పోకో నుంచి అంటే పోకో F6 5G కూడా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ మంచి కాంపిటీషన్ అయితే ఇక్కడ సోనీ వాళ్ళ LYT600 కెమెరా కూడా యూజ్ చేసిరా. తర్వాత ఇంకొక స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రమే వన్‌ప్లస్ నుంచి అన్నమాట. సో వన్‌ప్లస్ నాట్ C4 స్మార్ట్ ఫోన్ అవైలబుల్ ఉందన్నమాట. ఇక్కడ బేస్ వేరియంట్ ఇంకొంచెం మీకు తక్కువగా వస్తుంది. బేస్ వేరియంట్ వచ్చేసరికి 23,000కి వస్తుందన్నమాట. అది కూడా చెక్ చేసుకోవచ్చు బై. ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. దాని తర్వాత ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే IQ Z9s Pro 5G కూడా ఉంది. ఇక్కడ నేను బేస్ వేరియంట్ సెలెక్ట్ చేసిన 25,000కి ఉంది. ఇది కూడా మంచి ఆప్షన్ అయితే కనిపిస్తుంది నాకు. ఇది కూడా ఒకసారి కన్సిడర్ చేసుకోవచ్చు మీరు అనమాట. అండ్ దీంతో పాటుగా కంపారిజన్ చేసుకొని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నా అడ్వైస్ అయితే బై స్మార్ట్ ఫోన్ ఓవర్ ప్రైస్డ్ ఉంది, కొన్ని ఫీచర్స్ లేవు. తీసుకోవాలి అంటే ఇట్లా మాత్రం స్పెసిఫిక్ సేల్స్ వచ్చినప్పుడు లైక్ క్రిస్మస్ సేల్ కానీ న్యూ ఇయర్ దసరా దీపావళి సేల్స్ ఉంటాయి ఇట్లా ఆ సిచ్యువేషన్స్లో తీసుకొని లైక్ సమ్మర్ సేల్ కూడా వస్తుంది. అండ్ అది బెస్ట్ టైం అనమాట పర్చేస్ చేసుకోవడానికి. అండ్ కొంచెం ప్రైస్ డ్రాప్ కావాలి బై. ప్రైస్ డ్రాప్ ఒక 1,000 రూపీస్ 2,000 అట్లా డ్రాప్ అయితే ఇట్లా అప్పుడు వాల్యూ ఫర్ మనీ అయితే అంటారు. సో ఫ్రెండ్ ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఆల్టర్నేటివ్స్ అయితే మీకు చూపించినాను కదా. సో ఇప్పుడు మీరేమనుకుంటున్నారు, మీ ఒపీనియన్స్, మీ డౌట్స్, మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఎట్లా కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 డే ఇంకా ట్రై చేస్తాను. ఈ వీడియో ఇక్కడ దాకా జరుగుతుంది చూసిన వాళ్ళందరూ థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.